ఒక రైతు టర్న్స్ టు ఏ ప్రొడ్యూసర్. ఎస్, గుండెలో ఎక్కడో అనిపిస్తుంది, అరే ఎందుకు అవ్వలేరా, అవుతారు అనుకుంటే సాధించవచ్చు కదా ఏదైనా. కూడా అందరూ చేసినప్పుడు మమ్మల్ని కూడా ఎవరు అనుకోలే, ఈ మొక్కలు చేసన్నా ఉంటారు అని చెప్పి బాగా ఎగతాళి చేశాను. అయితే నేను ఇంటర్వ్యూలో నేను పెద్దమ్మ అని పిలుస్తా, నేను పెద్ద అని పిలుస్తాను, పర్వాలేదు. మన అనుకుని మాట్లాడితేనే మాటలు బయట పడతాయి. నేను కూడా మా కొడుకులాగానే మాట్లాడాను. సినిమా తీయాలనే బీజం చిన్న వయసులోనే మా బెమ్మంగారు జీవిత చరిత్ర జొన్నుపోయి, బెమ్మంగారు మన గురించే కదా ఆయన చేసింది. అందుకు కాబట్టి మనం కూడా ఎందుకు చేయలేము, కొంత వయసు వచ్చినాక సినిమా చేయాలి. బెమ్మంగారు జీవిత చరిత్ర అంటే నిలబడిపోయింది. ఇప్పటివరకు సినిమాకి ఎంత ఖర్చు అయింది? 1 కోటి రూపాయలు అయింది మొత్తం. అబ్బా 100 లక్షలు. 70 మేకలు అమ్మినాం, 30 బర్రెలు అమ్మినాం. 100 జీవులను అమ్మేసి. చిన్న వయసులో నుంచి కూడా కష్టజీవుడే. అయ్యా నాకు ఎట్లా సినిమా కావాలి, నేను సినిమా చూడాలి, నా సినిమా తీస్తే నా కోరిక నెరవేరుద్ది, మీరు ఏమన్నా చేసుకుని నాకు ఆ డబ్బులను సినిమా చేయమని ముందుగా మాట్లాడింది. ఈ 30 లక్షలు కాదు, అయిపోయింది సగం అయ్యేలేక 30 లక్షలు అయిపోయింది. ఇంకా డబ్బులు అయిపోయినాయి. తర్వాత మాకు డబ్బులు లేవు, మళ్ళీ ఇంటికి వచ్చి అందరు ఏడాలు పంపించి 1.5 దాకా రెయ్యి పొగులు చేసింది కదా. మాకు తెలియదు ఇంకా ఉంటదిలే సినిమా అయిపోద్దిలే అంతవరకు అనుకోండి. మేము కూడా ఇంకా సగానికి ఎక్కువ ఉంది. ఆ టైంలో నువ్వు చెప్పు, ఎన్ని కష్టాలు పడి మేకలు బర్రెలు మొత్తం అమ్ముకొని ఇల్లుతో సహా అన్ని చేసుకొని కూడా లాస్ట్ కి చెబితే ఏడుపు అసలు ఆగదు. చేను కాడ పోయి పని చేపిద్దామని నేను పొలం పోయి, నేను పోతా నాకు కొడుకు కాదు లెక్క, ఒక పెండు. చిన్న బాబా పేరు చిన్నబాని ఎంగడ స్వామి, మా జేజనాని పేరు, బదులు పేరు ప్రభాస్. ఇంటికి వచ్చినాక నేను నిద్రపోయిన మిద్దెక్కి ఆ సమయంలో పాము అక్కడ ఆడ తగిలింది, కసిపెట్టి వచ్చి గుండెల మీద వేసింది. అయ్యో గుండెల అమ్మ పాము అమ్మ పామమ్మ లేకనే నేను లగెత్తాను కిందికి. బాడీ ఆ నెత్తర చుట్టుకులు కింద కారిపోతుంది నా చేతి. అయ్యో ఏం మేము బజాల చేతులు వేసుకుంటాం, ఆ అబ్బాయి కొడుకులు ఎవరు వేసుకోరు. ఏమని తిట్టుకోండి, ఏం చేసుకోరు. చిన్న కొడుకు, ఆ కొడుకు సినిమాలు ఉన్నాడా? ఆడు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలో చూడొచ్చు, నువ్వు ఇక్కడ కూడుని లేకుండా ఇక్కడ పండుకుంటా, ఆమె కంటే కూడా నేను అసలు నిలబడలేకపోతుంటా. కూడుని లేకుండా ఉంటే మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు ఇంకేం చేద్దామని కూర్చున్నా నేను. ఇప్పుడు నువ్వు పోయి పొలం పంపు, ఏమైతుంది మొత్తం అమ్మేది సినిమా పూరి చేయి, ఉంటా ఇంటికాడు, నీకు ఏం కావాలో సపోర్ట్ చేస్తా అని చెప్పి అప్పుడు నాకు ఫుల్గా మాట చెప్పింది. మళ్ళీ 4.5 ఎకరం పొలం అమ్మేసినాం. ఒక చిన్న ఆశయం మీద తెలియని ప్రపంచానికి వచ్చి చచ్చిన కొడుకును మళ్ళా హాల్లో చూసుకోవాలనే ఒక ఆశయం ప్రేమతోటి చేసిన మీ ఇద్దరు గొప్పలం. ఆస్తి పోయింది, సంపాదించుకున్న పొలం పోయింది, జీవాలు పోయినాయి, ఇద్దంత కొడుకును బాధం కొని ఇన్ని బాధం కొని సినిమా అంటే వీళ్ళకి ఎందుకు సినిమా, ఒక్క గాడుకు చెప్పుదావా సరిపోయిందిలే. అసలు మీరు తీసింది సినిమా కాదు, సినిమా కోసం కష్టపడ్డ మీ జీవితాలు నాకు సినిమాలాగా కనబడుతున్నాయి. ఓసారి ఒక ఆలోచన చేసిన మీ జాతర ఎవరు చెప్పలేదు, పిల్లల్ని ఆడవాళ్ళ పంపించేద్దాం, మందు దాగి చచ్చిపోతామని అంటే నీకెందుకు అంత బాధ, నువ్వెందుకు అట్ట చేయటము, వచ్చి సాధించేది లేదు, నేను ఆటలు పెడతాను, చెరుకులు అమ్ముతాను అని చెప్పా. చెరుకులు బజార్లో పెట్టావా, మళ్ళీ బజార్ పాలు చేస్తాం అన్నాడు. నీకెందుకు, నేను నెత్తని పెట్టుకుని నమ్మకొచ్చి మిమ్మల్ని బతికెత్త అవసరం లేదు, పొద్దుకు ఇంటికి వచ్చారు గొల్ల అయిపోద్ది నాకైతే. సినిమా గురించి ఆయనేమో ఆటో తోలుతుంటే నేనేమో కూరగాయలు అమ్ముతా. ₹1 ఖర్చు పెట్టేది లేదు, అన్ని సినిమాకు పంపించు. నేనైతే ₹1 కూడా ఈ రోజు కూడా ఖర్చు పెట్టను, గుండెలో చేసుకొని చెప్తున్నా. ఏంది తల్లి, ఒక సినిమా గురించి పాతకాలం మనుషులు ఇంత కష్టపడ్డారా 10 సంవత్సరాలు. సీతమ్మ శరీర అనుభవించినవు తల్లి, నువ్వైతే పెద్దమ్మ. ఇప్పుడు బాకీల గురించి అడగాలి, ఎన్ని ఉన్నాయి? 37 దాకా తీసుకొచ్చిన, దండాలు దశకలు పెట్టి ఆపుకుంటాం 10 సంవత్సరాల వరకు, ఎవరు నేను చంపలేరు. ఎవడని ఎగదేం కదా తెలియదు, సచ్చైనా కానీ సాధించి వాళ్ళ డబ్బులకి ఇచ్చారు. మీ నిజాయితీకి అసలు ఆ చిన్న చిన్న బాధలే మోయలేక అయ్యో నాతో అయితలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అట్లాంటి సమయంలో ఇన్ని బాధలను ఇన్ని కష్టాలను కూడా భుజాల మీద వేసుకొని ఆశయం కోసం కష్టపడ్డ అన్యోన్య దంపతులు మీరు.
మిమ్మల్ని చూస్తుంటే నాకైతే నిజంగా అప్పుడెప్పుడు రామాయణం మహాభారతం కాలంలో పుట్టాల్సిన వాళ్ళు మీరు. మీ ఆలోచన విధానం అట్లుంది. మాటకు తప్పరు, ఆశయానికి వెనుకకు పోరు. భార్య అంటే భర్త, భర్త అంటే భార్య అని. మరీ కోరుకుంటా నా సినిమా చేయించుకొని నాకు ఎవరైనా ప్రజలు కొంచెం సాయం చేస్తారు. నేను ఇంత కష్టపడ్డా కాబట్టి చాలా మందిని కలుస్తుంటా. మొట్టమొదటిసారి మీతో నాకు ఫోటో దిగాలని ఉంది. పరిచయం మాకు పోయిన కొడుకు తర్వాత నువ్వే కొడుకు లెక్క. సినిమాని గెలిపిద్దాం, మీ కష్టాన్ని నిలబెడదాం. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చినటువంటి మన గెస్ట్ ఎవరో తెలుసా? మన 5 ఏళ్ళు నోట్లోకి పోవాలంటే కారకులు ఎవరు? ఒక రైతు. అలాంటి రైతు పని చేసుకునే ఓ చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో మరి ఆశయాలు ఉండే అంటారా? ఒకవేళ అలాంటి ఓ పెద్ద ఆశయం ఉంటే దానికోసం కాలం ఎంతవరకు సహకరిస్తుంది, ఆర్థిక పరిస్థితులు ఎంతవరకు సహకరిస్తాయి అనేది ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఇవన్నీ పక్కన పెడితే అనుకున్నది సాధించాలనే ఆలోచన దృఢమైనది ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక ఆలోచనతో ఈరోజు ఒక చిన్న ఊరిలో నుండి, ఒక చిన్న రైతు కుటుంబం నుండి ఈరోజు ఒక సినిమా రంగంలో ఓ సినిమానే చిత్రీకరించి నిర్మాతలుగా నిలబడ్డారు. ఈరోజు మన ముందు ఒక రైతు టర్న్స్ టు ఏ ప్రొడ్యూసర్. ఎస్, ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ కాకుండా కూర్చోలేదు. ఈ ఇంటర్వ్యూ కూర్చున్నాను ఎందుకంటే ఎమోషన్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్. అమ్మా నమస్తే. ఇద్దరికి నమస్తే. ఈరోజు మీరు ఒక సినిమా నిర్మాతలు అంటే నాకు అసలు నమ్మాలనిపించట్లేదు. కానీ నా గుండెలో ఎక్కడో అనిపిస్తుంది, అరే ఎందుకు అవ్వలేరా? అవుతారు, అనుకుంటే సాధించవచ్చు కదా ఏదైనా అనిపిస్తుంది. మమ్మల్ని కూడా అందరూ చేసినప్పుడు మమ్మల్ని కూడా ఎవరు అనుకోలే, వీళ్ళ ఈ మొక్కలు చేసన్నా ఉంటారు అని చెప్పి బాగా ఎగతాళి చేస్తుంటారు. మమ్మల్ని బాగా ఎగతాళి చేశారు. చేసినా కానీ వాళ్ళు అనుకుంటారు మనకి ఎందుకు, మన ధైర్యం మంది, మనం కష్టపడుతున్నాం అని చెప్పి మనం చేయాలి అని కాడికి చేసినాం. ముందుగా మీ ఇద్దరికి కూడా అమ్మా, మీ ఆలోచనకు గొప్ప కాదమ్మా, ఆలోచన వైపు వేసే పెద్ద పెద్ద అడుగులకు గొప్ప. అందరూ మాకు దేవుళ్ళు. ఇలా మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది కాస్త మాకు సపోర్ట్ ఇప్పుడు దాకా చేశారు. ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు, తెలియని విషయం ఇది. అందువల్ల ఇంకొకరు ముందు అడుగు అయిపోతారని కూడా మేము ఆశిస్తా వచ్చాం. సినిమా తీయాలనే బీజం నుండి మాట్లాడదాం, మధ్యలో వచ్చినటువంటి పరిస్థితుల గురించి మాట్లాడదాం, సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది మాట్లాడదాం, ఆ సినిమాని ప్రజలు ఎంత విజయవంతం చేస్తారో దాని గురించి ఆలోచిద్దాం. అయితే ఈ సినిమా పేరేంది? స్పిరిట్ ఈజ్ నాట్ వన్. స్పిరిట్ ఈజ్ నాట్ వన్. తాత ఇంగ్లీష్ లో మాట్లాడుతూనే ఖుషి అనిపిస్తుంది. అక్కడిక్కడ వేసి ఇంగ్లీష్ నేర్చినావు కొంచెం. స్పిరిట్ ఈజ్ నాట్ వన్, ఆత్మ ఒక్కటి కాదు, అంతేనా? ఓకే. అయితే మీ ఊరు ఎక్కడ, మీ పేర్లు ఏంది ఒక్కసారి చెప్పండి. మాది ప్రకాశం జిల్లా, కొనకలమెట్ల మండలం, పెదారికట్ల. అంటే కనిగిరి నుంచి పొదల నుంచి కనిగిరి పోయే రూట్లో మధ్యలో ఉంటది మా ఊరు. అది పెదారికట్ల మాది. ఓకే. ఒక రైతు కుటుంబాలు అంటే మేము అందరం రైతులమే. మేము ఫస్ట్ నుంచి మా నాన్న, మా ముత్తనాన్న కూడా, జజనాన్న కూడా రైతు పొలాలు చేసుకుంటా, జీవాలు కాసుకుంటా పెద్ద ఉండాలి. మేము అదే రూట్లో వచ్చినాం. ఇప్పుడు కూడా ఈమెకి ఎందుకు ఆలోచన వచ్చింది? సార్ పేర్లు, మీ పేర్లు? నా పేరు చెన్నుబోయిన వెంకటేశ్వర్లు, ఆమె పేరు చెన్నుబోయిన నరసమ్మ. ఓకే. అయితే నేను ఇంటర్వ్యూలో నేను పెద్దమ్మ అని పిలుస్తా, నేను పెద్ద అని పిలుస్తాను. పర్వాలేదు, మన అనుకొని మాట్లాడితేనే మాటలు బయట పడతాయి. మేము కూడా మా కొడుకు లాగానే మేము అదే, ఎవరైనా మాకు ఆనందమైన మాటలు చెప్తారు, మాకు సపోర్ట్ చేస్తారు, మా కొడుకులు అయితేనే సపోర్ట్ చేస్తారు మాకు అంటే అనే ఆలోచన మాకు కూడా అట్నే అనిపిస్తుంది మాకు. సూపర్. అయితే ఈ ఆలోచన నీదా, పెద్దమ్మదా, పెద్ద అయినదా? అయిందే. నీదే పెద్దమ్మ? నాదే. అంటే అసలు సినిమా అనే ఆలోచన అంటే ఇప్పుడు 4 సినిమాలు చూసిన వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకు వస్తుంది. కానీ మీరు రైతు కుటుంబం అంటున్నారు, తరతరాల నుండి కూడా ఆ భూమి మీద నమ్మకంతో బతికిన మీకు ఈ సినిమా రంగము, చిత్రీకరణ ఇవన్నీ ఎట్లా ఆలోచన వచ్చింది అసలు? చిన్న వయసులోనే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెళ్లి కాని వయసులోనే బెమ్మంగారు జీవిత చరిత్ర జొన్నబోయ ఆ సినిమా చూసిన కాడి నుంచి బెమ్మంగారు మన గురించే కదా ఆయన చేసింది. అందుకు కాబట్టి మనం కూడా ఎందుకు చేయలేము? కొన్ని రోజులు జరిగినాక, కొంత వయసు వచ్చినాక సినిమా చేయాలి. బెమ్మంగారు జీవిత చరిత్ర అంటే నిలబడిపోయింది. మనం కూడా అట్టే నిలబడాలి. ఎన్ని కష్టాలు చేసినా, ఎన్ని మేకలు కాసినా, బర్రెలు కాసినా, ఎన్ని కూలి పనులు చేసినా కానీ ఇది మనకు నిలవదు. ఇంతవరకు మన ఊర్లో వరకే పోద్ది. మనం 10 మంది లేక పోవాలంటే ఇట్లా చెయ్యాలి అని బాగా పట్టుదలతో నేనే బట్టే. మరి పెద్ద సహకరించిండా లేదా? ఆయన ఒకప్పుడు బాగా తిట్టిండు, బాగా అరిచిండు. అసలు నీకు శిలం అంటే ఏంది అనుకున్నావు, అది ఇది మన బర్రెలేంది, మేకలేంది, మన వ్యవహారం ఏంది, నువ్వు శిలం అనేది అని చెప్పి బాగా తిట్టి బాగా అరిచేవాడు. ఇప్పటి వరకు సినిమాకి ఎంత ఖర్చు అయింది? 1 కోటి రూపాయలు అయింది మొత్తం. మొత్తం 1 కోటి రూపాయలు అయింది. బాగా ఈ జీవుడే బాగా కష్టం చేసిండు ఫస్ట్ నుంచి కూడా.
100 లక్షలు. చిన్న వయసులో నుంచి కూడా కష్టజీవుడే. ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అవి వచ్చిన కాంచి కూడా బాగా కష్టం చేసిన వాళ్ళమే. అయితే ఈ ఆలోచన నీకు ఒక బ్రహ్మం గారి జీవ చరిత్ర ఇలాంటివి చూసినప్పుడు నేను ఏదో సినిమా తీయాలి, చరిత్రలో నిలిచిపోవాలనే ఆలోచన నీకు వచ్చింది. నాకు వచ్చింది. తర్వాత పెళ్లి అయింది. ఉమ్. పెళ్లి అయిన తర్వాత ఎన్ని రోజులకు పెద్ద ఆయనకు చెప్పినావు నాకు సినిమా తీయాలన్న ఆలోచన ఉన్నదని చెప్పి? ఇక్కడికి వచ్చిన వాళ్ళ నుంచి ఇక్కడ మాకు భేద కుటుంబం పెద్ద ఉన్నది కాదు. ఉండకపోయినప్పుడు మనము ఎంతప్పుడు కష్టం చేయాలి, మనం సినిమా చేయాలని మన మధ్యలో ఉంది కదా, ఇట్ట కష్టం చేయాలని చెప్పి బాగా ఆయన ఒక పని చేసినాడు, పని చేయకపోయినా కూడా నేను ఇంకా ఎక్కువ చేసేదాన్ని. ఇట్ట కూలి పని కానీ రైతు పని కానీ ఏ పని అయినా ఒక పని, ఈ పని చేయకూడదు ఈ పని చేయకూడదు. ఎందుకంటే మగవాళ్ళు అన్ని పనులు చేయలేరు కదా. మనం ఓపికతో అప్పుడు ఇంత వయసు అప్పటి నుంచి పని చేసుకుంటూ వచ్చాను. చెట్ల కాడ కాపలంటే అని అని నైటు పగులు కాపలా ఉంటే అందరూ అంటారు ఏమి రాక్షసి అంటారు నన్ను. అప్పుడు మా ఊర్లో రాక్షసి పెద్దమ్మనా అంటారు నన్ను, అంటారు అట్లే. ఈ అమ్మాయి అడవిలో పుట్టి అడవిలో పెరిగిద్ది, ఏమకి ఎందుకు ఇంత భయం లేకుండా ఉంటదంటే నాకు అసలు భయం అనేది తెలియదు. ఇప్పటికి కూడా భయం అనేది ఎంత దూరమైనా ఎక్కడికైనా పోతా. అంత విధిగా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళది ఆజిపురం, అక్కడ కూడా బాగా కష్టం చేశాను నేను. చిన్న వయసులో కూడా మేము 4 మక్కలు చెల్లెలు అయితే మా అక్కలు ఎవరు చేయరు, నా అంత కష్టం చేయలే. అప్పుడు కూడా పెళ్ళి 15 సంవత్సరాలకు పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక మాకు ఇక్కడికి వచ్చినాక కత్త భేదవాళ్ళం మేము లేదు, బాగా ఉన్నవాళ్ళం కాదు. అదే కొంచెం మేకలు బర్రెలు ఎట్టుంటే అవి చేసుకుంటా ఉన్నాం. కొన్ని రోజులు అయినాక ఏరుపోయినాం. ఇది మేము నల్లమ్మలం పెళ్ళిళ్ళు అయినాక ఏరుపోయినాం. ఏరుపోయినాక ఇంకా మందే కదా పెత్తనము, మేమిద్దరు ఇంకెవరు లేరు, మా పిల్లలు చిన్న. ఎంతమంది పిల్లలు మీకు? 4 పిల్లలు. అయితే ఇంక ఇవన్నీ చేసుకుంటా బాగా కష్టం చేసుకుంటా, ఏది ఉండటానికి ఇల్లు కూడా లేదు మాకు అప్పుడు ఆ టైంలో. ఉండటానికి ఇల్లు కూడా లేకపోతే బేర నీళ్ళలో కూడా ఉండి చాకరీ చేసిన మా పిల్లలు 3 నెలల పిల్లలు అయితే ఉయ్యాలు వేసి పనికి పోయినా, మేకలు కాసిన. అందరూ అంటారు అమ్మి పిల్లోడిని ఉయ్యాలు వేసి వచ్చినాము, నీకు ఆ పిల్లోడిని ఎవరు దంకపోతే అందని అనేవాళ్ళు నన్ను. మా గుర్రన్నని ఒక ఆయన ఉండ అనేవాడు. అంటే ఏం కాదులన్న, అంటికి దేవుడే ఉండు, మేము కష్టం చేయాలి, రూపాయి సంపాదించుకోవాలి, ఇవాళ లేదు మాకని చెప్పి బాగా అనేదాన్ని. ఇప్పుడు ఏరిపోయిన కొత్తలు తినటానికి కూడా లేకపోతే అప్పుడు అర్ధరాత్రి కాడ వచ్చి పాలు అవి పిండుకొని పాలికి బర్రెలు దాలుకొచ్చుకున్నాం, పాలికి పాల తెచ్చుకొని ఇట్ట చేసి చాకరీ చేసి రూపాయి సంపాదించుకున్నాం. ఇంకిద్దరం కష్టం చేసుకుంటాం. ఆయన ఎద్దులు కొనుక్కొచ్చుకుంటూ ఏరిపోయినాకనే ఈ ఎద్దులు ఈ బర్రెలు ఇవన్నీ చేసుకుంటా శుభ్రంగా రూపాయి సంపాదించుకుంటే ఇంక నేను అనుకున్నా ఇక్కడ బాగా కష్టం చేసుకొని రూపాయి వస్తుంది కదా, రూపాయి దాచి పెట్టుకొని కొన్ని రోజులు అయినాక ఆయన అడిగి సినిమా చేయాలి అని బాగా నాకు ఇష్టంగా ఉంది. అప్పుడు మాకు ఒక బీరువాళ్ళు లేవు, ఏమీ లేవు. ఈ ఉండిలలో వేసుకోవటానికి ఉండిలలోనే డబ్బులు ఉంటే వేసుకుంటాం, లేకపోతే గింజల్లోనో గుడ్డల్లోనో బుట్టల్లోనో పెట్టుకొని అట్టా దాచి పెట్టుకుంటా. ఒక 15-20 సంవత్సరాల దాకా రూపాయి దాచి పెట్టా నేను. నువ్వు దాచి పెడుతున్నావు పెద్ద తెలియదు? ఈయనకు తెలియదు అంటే ఆయన ఇచ్చే డబ్బులు కూడా నాకే ఇస్తాడు తీసుకొచ్చి. దాచి పెట్టుకుంటా పోయినావు ఇక నువ్వు? దాచి పెట్టుకుంటా ఉన్నా నేను. ఈ మాకు ఖర్చు తక్కువ, మేకలుండి బర్రెలు ఉన్నాయి, వరి నాటుకుంటాము, ఏమి పని లేకుండా ఎండాకాలం బర్రెలు ఇటు చేస్తామా. అప్పుడు పూలు అమ్ముకుంటా, కూరగాయలు అమ్ముకుంటా, మామూలుగా ఏమీ లేవనుకుంటే ఒక జాంకాయలు బాక్స్ అయినా వేసుకొని ఊర్లో. ఎన్ని మేకలు అమ్మేసారు ఈ సినిమా గురించి? 70 మేకలు అమ్మినాం, 30 బర్రెలు అమ్మినాం. 100 జీవులను అమ్మేసారు. మొత్తం కష్టంతోనే సంపాదించుకున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా మా పెద్దలు సంపాదించింది ఏమీ లేదు మాకు. ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టినావు పెద్దమ్మ పైసా? 20 సంవత్సరాల దాకా దాచిపెట్టాను. ఎంత డబ్బు అయింది అది మొత్తం? నేనైతే లెక్కలు అప్పటికి సినిమా చేస్తామన్న రోజుకి ఈయనకు చూపించి అప్పుడు 1 లక్ష తక్కువగా 29 లక్షలు ఉన్నాయి మొత్తం అన్ని డబ్బులు. మేకలు బర్రెలు మేము కష్టం చేసి, అసలు కష్టం అంటే ఎవరు చేయలేరు కూడా, అంత కష్టం అట్ట చేశా. సినిమా చేద్దాం అనుకుంటున్నా ఈ డబ్బుతో అంటే నీకు ఏమనిపించింది పెద్ద? నేను 2-3 సార్లు తగులాడినా, 2-3 సార్లు కాదు 2-3 నెలలు పొడుగా తగులాడేవాడిని. ఈ డబ్బు మన సినిమా తీయడానికే మనకి ఇది లేదు, సినిమా తీయాలంటున్నా, సినిమా తీయాలని అసలు దాని సంగతి నీకు తెలిసినా అని అంటే ఏమన్నా కానీ సినిమా తీయాలి, నాకు ఆ డబ్బులు ఉన్నాయి, నీకెందుకు, నువ్వు మాకు ఏదన్నా నాకు తెలియదు కాబట్టి నువ్వు అయిన తీసుకొని చేపెత్తావా లేదా అని గొడవ పెట్టుకోవడం. లాస్ట్కి ఒకనాడు గట్టిగా నిలేసింది, సినిమా తీయాలా, డబ్బులు నాకు ఆడని. నేను ఒక ఆయన కెమెరా ఆయన వచ్చిండు, ఆయన అడిగినాను, 1,50,000తో సినిమా తీసుకోవచ్చు అన్నాడు. షార్ట్ ఫిల్మ్ చేపించుకోవచ్చు అని చెప్పాడు నాకు అబ్బాయి. సరే ఆయన చెప్పిండు కదా, నాకు ఆడ ఎంత ఉంటో తెలియదు అప్పటికి. 1,50,000 లేకుండా ఆ రోజు ఇంత వేసుకుంటా ఉన్నాం కదా, ఇంత 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 కూడబెట్టుకొని లక్షలు చేసినావు. చేసా. ఇక అవన్నీ తీసుకుపోయి ఇప్పుడు ఆశయం ఎంత పెద్దదైనా కూడా ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల కష్టార్జితం చెమట చుక్క కలిస్తే నోట్లయినాయి అవి. అవన్నీ తీసుకుపోయి సినిమాలో పెడితే అందులో కోళ్ళకెళ్ళి వస్తాయా తెలియదు. మళ్ళీ ఈ ఆలోచన భయం అనిపించలేదా? అనిపించలే నాకైతే అప్పుడు, అది అట్ట అనిపించేసింది. ఇది ఎన్ని సంవత్సరాల కింద వాటిది? ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది మేము సినిమా మొదలుపెట్టి.
నేను అనుకొని నేను 14 సంవత్సరాల వయసులో బెమ్మంగారి జీవిత చరిత్ర చూసినప్పుడు ఆ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన పెళ్ళి అవి ఒక 20 సంవత్సరాలు అయ్యి రూపాయి సంపాదించుకున్నాక మళ్ళీ పుట్టింటికి రాసి వెళ్ళి సినిమా చూసినాక ఈయన అడిగా, ఆ సినిమా ఆయన చేసిండు, మనం ఇన్ని కష్టాలు చేసినాం ఎవరికి తెలియము, మనం 10 మందిలే పోవాలి, 10 రూపాయలు సంపాదించుకున్నామని గట్టిగా పెట్టా. ఈయనైతే సొమ్ము చేయించుకో, కుడ్డలు తెచ్చుకో, ఇప్పుడు ఆడోళ్ళకి అవే కదా కావాలి. బర్రెలు అమ్మేస్త, సుఖంగా ఉండు, ఇంకా నీకు కష్టం ఎందుకంటే నేను ఇంకా 10 సంవత్సరాలు కష్టం చేస్తా, నాకు ఇబ్బంది లేదు, ఇంకా 10 సంవత్సరాలు చేస్తానని చెప్పి నేను బాగా గట్టిగా అడిగితే మా అబ్బాయి కూడా అలిగి వెళ్ళిపోయిండు. ఈ ఈ గొడవలని గొడవల్లోనే మా అబ్బాయి కూడా వెళ్ళిపోయిండు. 2 సంవత్సరాలు అసలు అంతు లేకుండా కాన్ రాకుండా వెళ్ళిపోయాడు. ఎవరు పెద్ద ఆయననా? పెద్ద ఆయనే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా వెళ్ళిపోయిండు. ఇంకా అబ్బాయి వెళ్ళిపోయినాక నేను ఏదన్నా అన్నాను అనుకో, నీ వల్లే కదా పోయేదని చెప్పి నేను బాగా గొడవ పెట్టుకుంటాను. సినిమా వాళ్ళని అంత అయింది, నువ్వు వల్లనే కదా గొడవ పెట్టుకుని, లేకపోతే అబ్బాయి ఎందుకు బతుడు వెళ్ళిపోయి కట్టించుకుంటా ఉండేవాడు కదా అని చెప్పి అనేవాడు. ఇంక నేను ఏదన్నా అంటే ఇంక నన్ను మాట్లాడతాడు, తగులాడతాడు. ఇంక అందుకని ఎందుకు నేను మాట్లాడటం అనేది, నేను ఆయన ఏదన్నా నచ్చినప్పుడు నేను సైలెంట్గా పోయేది, పని చేసుకుంటా ఇట్లా ఉంటున్నాం. మళ్ళీ 2 సంవత్సరాలు అయినాక ఫోన్ చేశాడు మాకు. ఎవరు మాట్లాడేదంటే, ఎవరైతే నీకు ఎందుకు అన్నాడు. అప్పుడు కూడా నన్ను రవి మాట్లాడుతున్నాడు అని ఇచ్చిండు. ఇచ్చినాక అప్పుడు నేను మాట్లాడినా, ఏందయ్యా ఏడను అంటే, ఏడనో దిక్కున ఉన్నాలమ్మ నీకు ఎందుకు అన్నాడు. అప్పుడు కూడా ఏందయ్యా ఏడనో దిక్కున ఉండేది కదమ్మా చెప్పు, ఏడనవో, నేను చిలమా చేయట్లేదు, ఉన్న డబ్బులని మీ నాన్నకి ఇస్తే మీ నాన్న అన్ని ఖర్చు పెట్టేసినాడు, ఇంకా డబ్బులు ఏం లేవమ్మా, బర్రెలు ఇవన్నీ మేపుకోలేక అల్లాడిపోతున్నాం, కొండలు తిరిగి గడ్డి బొడ్డి అని తేలేకపోతున్నాను, రాయ్యా అని బతిలాన్ని. అంటే లేదమ్మా నువ్వు అన్నమాట తప్పివు, నేను రాను అంటే అన్నాడు. లేదయ్యా నేను ఏం చేయను, అసలు లేవు డబ్బులు, ఏడున్నాయి, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, మీ నాన్నకి ఇచ్చేసినాను, ఇంకెందుకు నువ్వు వెళ్ళిపోయినాక నాకు సెలవు అయ్యని అని చెప్పి బతిలాడు బాగా. బతిలాడినాక మా వాడు నా మాట నమ్మి ఒక 20 రోజులకో నెలకో వచ్చిండు ఇంటికి. ఇంకొచ్చినాక ఒక 10 రోజులు అట్టటి మేలకొని నుండి ఇంక మళ్ళీ అడిగా, రవి ఇంకా కాసిన డబ్బులు కోటం చేసుకున్నాను, చేయి రవి, నాకు ఆ సెలవు అంటే బాగా ఇష్టంగా ఉంది, ఇన్ని చాకరీ చేస్తున్నారు ఒక్కటి చేయను రవి, నా కోరిక కొంచెం అని చెప్పి గట్టిగా అడిగితే వాళ్ళిద్దరు మాట్లాడుకొని, ఇంకా మీ అమ్మ ఎందులే రవి, మీ అమ్మ ఎట్ట చెబితే అట్టేను అని చెప్పి ఇంకిద్దరు మాట్లాడుకున్నారు. సినిమా మొదలు పెడదాం అనుకున్నప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉండే? అదే 30 వీటికి ఇచ్చా కదా, 1 లక్ష తక్కువ 29 లక్షలు ఉన్నాయి. ఈ రోజు సినిమా ఖర్చు 9 సంవత్సరాల సినిమా ప్రయాణంలో సినిమా ఖర్చు ₹1 కోటి దగ్గరలో అయింది. ఇంకా మిగతా 71 లక్షలు ఏడికెళ్ళి వచ్చినాయి. ఏం డబ్బులు బయట పెట్టలే, ఎంత నేను చెప్పలా, ఈ డబ్బులు నొక్కేయాలని మీ ఇద్దరు ఒక ప్లాన్ వేసినాం. అంటే నేను పొలం కొనుక్కోవచ్చు, నాకు పొలం అంటే బాగా అభిమానం, నొక్కేద్దాం అనుకున్నారు. ఆ చాట్ ఫిల్మ్ అనేది 1 లక్షన్నర పెట్టి తీసేసి ఆ డబ్బులు నొక్కదామని చెప్పి తీసరా డబ్బులని నేను ఒత్తిడి చేసిన, వాడికి కూడా తెలియకుండా చేస్తే, ఇద్దరు కూర్చోండి నాకు ఒక మంచి మాట ఇస్తేగా నేను బయటికి తినంటాను. ఇంకా ఆమె నట్టింటి కూర్చోబెట్టుకొని ముగ్గురు, ఇంకా ఆమె తీసరా డబ్బులు అంటే తీసుకొచ్చి నొక్కింది. దాదాపు 2-3 గంటల సేపు మాకు మా అబ్బాయి ఒకడు ఇంకొక అబ్బాయి అందరం కలుసుకొని దీన్ని వగ తెచ్చుకోను లెక్క అయిపోయింది. సరే డబ్బులు చేతికి వచ్చినాయి కదరా, చాటు పిల్లని తీసినాక అయిపోయినని చెప్పి మనం తక్కిన డబ్బులు మన పని మనం చేసుకోవచ్చు అని ఉపాయంతో ఆ కెమెరా అది కావాలి కదా, మెటీరియల్ మాకు తెలియదు కదా దాని గురించి. మా అన్న కొడుకు సైదులు అని ప్రేమ కథ చిత్రంలో నాకు ఒక క్యారెక్టర్ కూడా చేసిండు, సైదులు అంటారు అబ్బాయిని, మా అన్న కొడుకే. అతను పిలిపించుకున్నాను. అతను పిలిపించినాక మళ్ళీ మా ఓడు అతను వీళ్ళకి పెండు ఒక రప్పి అని కెమెరామ్యాన్ దర్శి అంట ఆయన, నాకు కూడా తెలియదు. వీళ్ళందరూ కూర్చొని ఎట్లమ్మా ఏం చేయాలా ఎట్లా చేయాలా, నీ సెల్మా అంటున్నా, సెల్మ అంటే నీకు అసలు విషయం తెలుసా అని చెప్పి ఆయన గట్టిగా అడిగినారు. అయ్యా నాకు ఎట్లా సెల్మా కావాలి, నేను సెల్మా చూడాలి, నా సెల్మా తీస్తే నా కోరిక నెరవేరుద్ది, మీరు ఏమన్నా చేసుకొని నాకు ఆ డబ్బులని సెల్మా చేయమని ముందుగా మాట్లాడింది. ఇంకా అప్పుడు ఆ మాట అని లేక వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా ఏం సెల్మా తీయాలా ఎట్లా అని అడిగారు. ఆ కథ ఏమేమి అడదొడ్డలుగా ఏమో కథ చెప్పింది. ఆ కథ కరెక్ట్గా అన్ని వాళ్ళ ఇది చేసి దాన్ని మళ్ళీ చెడు చేసి బాగా ఒక కథ మధ్యగా తయారు చేసి మొదలు పెట్టారు. అయితే అవి మరి మెల్లమెల్లగా డబ్బులు 30 లక్షలు 30 లక్షలు అయిపోయినాయి. పొగుడుతూ పోతుంటే ₹1 కోటి తగ్గుతుంటే భయం అనిపించలేదా? ఇంకెన్ని అయితే అప్పుడు కావాలా, అప్పుడు ఆ 30 లక్షలు తీసుకొని కథ ఏం రాయించుకుంది. ఈ మా ఊర్లో ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా, ఎల్లమ్మ కొలుపులు చేస్తాం, మాతంగులు అనే ఒక వాళ్ళు ఉంటారు. వాళ్ళ చరిత్ర మేము కొమ్మోళ్ళు మేము అబ్బాయి వాళ్ళు పట్టుకుని గుర్తాచి ఉంటే వాళ్ళ చరిత్ర వాళ్ళ అడిగి తెలుసుకుంది. ఏందమ్మా మీ పరిస్థితి, వచ్చేటప్పుడు నవ్వుతూ వచ్చారు, పోయేటప్పుడు ఏడుతో పోతాం, డబ్బు లేకనా లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందులు జరిగినాయి అడిగింది. అడిగితే ఏం చెప్పానంటే, అమ్మ అన్నీ బాగానే ఉన్నాయి, మాకు మనం చేసే ఆచారం మంచిది కాదు, మేము కళ్ళు తాగాలి, ఎగిరి వాళ్ళ భుజాలు మేము తొక్కాలి, మేము కళ్ళు తాగి వాళ్ళ ముఖాన్ని ఇవ్వాలి, జుట్టు పట్టుకుని ఎరగదీయాలి, అది ఎన్ని సాంగం అప్పుడు పెద్దలు ఎవరు పెట్టినారు, ఈ జీవితం ఎందుకని చెప్పి మాకు అనిపించేది, ఆ దుఃఖం ఆపుకోలేక ఏడ్చుకుంటూ పోయేవాళ్ళం మీ అమ్మ, ఇది మా సంగతి అని చెప్పాను ఆమెకి. ఆ కథ అంతా మొత్తం ఇలా చెప్పింది. అది ఆ కథ సెట్ చేసుకున్నారు. ఇంకా మన మా ఊరి దగ్గరే మాలకొండ అని ఉంది ఒక దేవుడు, ఆ పొలంలో పెట్టి షూటింగ్ పెట్టినాం.
ఈ 30 లక్షలు కాదు ఇంక అయిపోయింది. సగం అయ్యేలేక 30 లక్షలు అయిపోయినాయి. అప్పుడు కొద్ది వాళ్ళు ఈ చిత్రంజీవును చిట్టిబాబు వీళ్ళతో పెట్టి తీసుకున్నాం. ఇంకా ఆ డబ్బులు అయిపోయినాయి. తర్వాత ఇంక మాకు డబ్బులు లేవు. మళ్ళీ ఇంటికి వచ్చి అందరు ఏడాలు పంపించి ఒక నెలన్నర దాకా రెయ్యి పగులు చేసినాం కదా. మాకు తెలియదు ఇంకా ఉంటుందిలే సినిమా అయిపోద్దిలే అంతవరకు అనుకోండి మేము కూడా. ఇంకా సగానికి ఎక్కువ ఉంది. ఇంకా ఇంటికి వచ్చినాక కొంత టైం గ్యాప్ తీసుకున్నాం. డబ్బులు కావాలి మేము కూడా కొద్దిగా ఇబ్బంది పడి ఉన్నాం కదా నైట్ పగులు. ఆ టైంలో నువ్వు చెప్పు, నాకు అర్థం కాదు సరిగ్గా. ఆయన చేసిన పని ఇది చెబితే ఏడుపు అసలు ఆగదు. చెప్పమ్మా, పర్లేదు చెప్పు. నువ్వే చెప్పలేను ఎవరైతే ఉన్న సంగతే కదా, ఏముంది చెప్పుతాలే, ఏం కాదు. ఏదో పెద్ద ఘటన అయినట్టున్నది, చెప్పు పర్లేదు. ఏమైంది అన్నీ అయిపోయినాక? ఆయనే చెప్పాలి, నేను చెప్పలేను. అయితే ఇంకా 10 రోజులు గ్యాప్ వచ్చింది కదా, డబ్బులు కాసి కోట పెట్టుకుందాం, ఆడేళ్ళ కాడ అప్పు తీసుకొని ఇంకా ఆ కొర పూర్తి చేసుకుందామని ఆలోచనతో మేము మళ్ళీ అందరం కూర్చున్నాం. ఆడేం చేశానంటే నాకు అత్త విసొచ్చేళ్ళకి చేను కాడ పోయి పని చేపిద్దామని నేను పొలం పోయాను. ఒకటి కొక్కిలని తీసుకుపోయాడు. నేను పోతా, నాకు కొడుకు కాదు లెక్క, అన్నదమ్ముడు కాదు, ఒక పెండు. ఎవరు నీ చిన్న బాబా? చిన్న పని ఎంగడ స్వామి మా జేజన అని పేరు, బదుల పేరు ప్రభాస్. అందరు మీలంటే పిలిచేది ప్రభాస్ అని పిలుస్తుంటారు. మేము బుజాల చేతులు వేసుకుంటాం. ఆ అబ్బాయి కొడుకులు ఎవరు వేసుకోరు. ఇంకెవడన్నా నన్ను వరే ఏంద్రాది ఎవరంటే ఏదన్నా పొరపాటుగా ఒక మాట అంటే నువ్వా నాన్న ఇంటికి అని చెప్పి నన్ను అయ్యా ఇంటికి పోయి అనేది ఇంటికి పోయినాక వాడిని పట్టుకొని రాడు. మా అయ్యని ఇట్ట అన్నవా నువ్వెంతరా అని చెప్పి చొక్కా పట్టుకొని కొట్టిన వాళ్ళు 2-3 అంత మిడిమాలు పోడు. అందుకే ఉండండి. ఇంకా మనే అడిగిపోయినాము, అది తీసుకొని ఇంటికి వచ్చినా పని అయిపోయింది. ఇంటికి వచ్చినాక పండుకొని నిద్రపోయాను. నిద్రపోయి నేను నిద్రపోయిన మిద్దెక్కి పిల్లవాడు వాళ్ళందరూ 4 కిందకి పడుకున్నారు, ఏం బయట పడుకునింది. ఆ సమయంలో పాము అక్కడ ఆడ తగిలింది, కసిపెట్టి వచ్చి గుండెల మీద వేసింది. అయ్యో, గుండెలు వేసలేక అమ్మ పాము అమ్మ పామమ్మ లేక నేను లగెత్తాను కిందికి. నేను లగెత్తలేక ఏమచ్చి ఏం చూసేలేక పాము ఉందా అన్నే? కోని కరిచింది. కోని గిజుకుది అనుకుంటుంది. మళ్ళీ కుక్కని ఎమ్మడపడ్డది. కుక్కని ఎమ్మడపడలేక మేము కర్ర తీసుకుని ఎమ్మడపడ్డాం. కర్ర తీసుకుని ఎమ్మడపడితే మాకు కళ్ళు కానరపటంలే, అది పాములు కానరాలేదు, మా ఏం కానరాలేదు. వేరే లైట్ వేసి చూసేలేక ఏం కానరాలేదు. ఇంకా తన పాము వెళ్ళిపోయింది. కోని పట్టుకుని కోడి చచ్చింది. ఇంకా అమ్మనే ఇది అమ్మ నాకు ఇక్కడ పట్టుకున్నదమ్మని చెప్పిండు. బాడీ కూడా లేదు, బాడీ బాడీ ఉందా? బాడీ లేదు, సొక్క ఇడిచేసుకోండు. పండుకున్నప్పుడు ఆ నెత్తర చుట్టుకులు కింద కారిపోతుంది నా చేతులు. అయ్యో, ఏమని తిట్టుకోండి, ఏం చేసుకోవాలి. అంటే హాస్పిటల్ తీసుకుపోయేంత సమయం కూడా లేదు. కనిగిరి తీసుకుపోయాం, అంబులెన్స్ పెట్టుకొని తీసుకొని పోయినాం. పోయి కనిగిరి పోయి, కనిగిరిలో డాక్టర్ మంచివాడు, ఆయన చెప్తే మళ్ళీ ఒంగోలు తీసుకెళ్ళాను. ఒంగోలు తీసుకుపోయినాక అక్కడ చచ్చిపోయాడు. ఇంకా అబ్బాయి చచ్చిపోయినాక 2 సంవత్సరాలు ఏం చేయలేకపోయాను. నేనైతే అసలు చేయలేకపోయాను, పని చేయలేక. ఏ సంవత్సరంలో చనిపోయిందమ్మా? మేము సినిమా వదిలిపెట్టిన సంవత్సరంలోనే. అంటే ఏ సంవత్సరం? 5 సంవత్సరాల కింద. ఇప్పుడు 8 సంవత్సరాలు వెళ్ళి 9వ సంవత్సరం వచ్చింది అబ్బాయి చచ్చిపోయి కూడా. ఆ అబ్బాయి చచ్చిపోయినాక ఇంక చేయలేక 2 సంవత్సరాలు ఆ పని ఆపేసి ఇంకా అంత నుండి మళ్ళా తర్వాత అబ్బాయి. కాదమ్మా, ఊర్లో ఇట్లా పాము కరిసే మందులు నేను ఏత్త ఆకులు కూడా అప్పటికి అసలు ఏం కనిపించాలి. కళ్ళు పోయి కళ్ళు పూసి ఇచ్చిండు దేవుడు. ఈయనకు కూడా మన తేలు కుడితే కూడా వేసా. ఇంతమందికి చేసినావు కానీ కొడుకుకు చేయలేదు. చేసుకోలేకపోయా నేను ఆ రోజు. ఇక 2 సంవత్సరాలు ఆపేసి చేయలేక ఆపి ఇంకా అట్నే చేసి మళ్ళీ నేనే కదా వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి కూటికి కూడా లేకుండా ఇబ్బంది పడి ఉండరు. అన్ని ఉన్న డబ్బులు అన్నీ అయిపోయినాయి. డబ్బులు అయిపోయినాయి, ఇట్లా పని చేయలేకపోయినాము. అంత కష్టం చేసేదాన్ని కూడా నేనైతే అసలుకి చేయలేకపోయా పని. ఇంకేం చేస్తావు? మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాక అందరూ మమ్మల్ని నన్నే బాగా అన్నారు, బాగా అని బాగా మాట్లాడి ఇదే చేశారు. ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు, ఇదిలో వాళ్ళు అందరూ అనేవాళ్ళే. ఎవరేమనుకున్నా ఏం చేయలేను కదా, చేయాలి పని అని మళ్ళీ మొదలుపెట్టి. చనిపోయాడు కదా చిన్న కొడుకు, ఆ కొడుకు సినిమాలు ఉన్నాడా? ఉన్నాడు అబ్బాయి. అది బర్రెలు కాసుకుంటుంటే బర్రెల కాడ పండుకొని ఉంటే ఒక ఆమె దెయ్యం వస్తే కాలంచి అని పాట పాడతా రౌండ్కి తిరుగుతా చేస్తుంటాడు అబ్బాయి. ఇక నేను చెప్పా మళ్ళీ అబ్బాయి కానొస్తాడు. అప్పుడు రామారావు కానొచ్చిండు, మళ్ళీ నాగేశ్వరరావు చచ్చిపోయిన వాళ్ళందరూ ఆ అబ్బాయి కోసమే మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ ఉన్న బర్రెలు ఉన్న మేకలు మొత్తం అమ్మి మళ్ళీ కష్టం చేసుకుంటా మళ్ళీ పని చేసుకొని మళ్ళీ పెట్టి మళ్ళీ తీసాను. ఆడు చచ్చిపోయిన తర్వాత ఇంక ఇది సినిమాని మళ్ళీ సినిమాలో చూడొచ్చు, నువ్వు ఇక్కడ కూడుని లేకుండా ఇక్కడ పండుకుంటా. ఆమె కంటే కూడా నేను ఇంకా అసలు నిలబడలేకపోతుంటా.
కోడి లేకుండా ఉంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దారిలో పెట్టింది మమ్మల్ని. ఇంకా మళ్ళీ అయ్యి ఇంకా చేయాలి దీన్ని, ఇంకా ఆపడానికి లేదు. ఇప్పుడు ఇంకేం చేద్దామని కూర్చున్నాను నేను. ఇప్పుడు నువ్వు పోయి పొలం అమ్ముకో, మేకలమ్ము, బర్రెలమ్ము, మనకి ఏమవుతుంది మొత్తం మీద సినిమా పూరి చేయి, నేను ఉంటా ఇంటికాడ, నీకు ఏం కావాలో సపోర్ట్ చేస్తాను చెప్పి అప్పుడు నాకు ఫుల్గా మాట చెప్పింది. ఇంకా మన చేసిన కొంత అయింది, ఇంకా కొంచెం కొరవ పట్టాను. ఇంకా దీనికి ఆపడానికి లేదు. ఇంక ఇద్దరం కలిసి మనం ఊరి మీద పడి ఏదన్నా అడుక్కొని కాళ్ళు దండాలు పెట్టినా కానీ మనం డబ్బులు తెచ్చుకోవాలి. 30 లక్షలు డబ్బులు తెచ్చుకోవాలి అని నీ పూట మారాలు కడిగిపోయి ఈ చెడు చూడు మా ఆలోచన. కొండ ఎక్కడ మేము ఎక్కడ, కొండకి మాకు మోటి చేసినట్టుగా ఆశ పెట్టుకున్నాం మేము. మా ఆశ కాదు ఇది. అయితే ఆ ఆశ కరెక్ట్ మాకైతే కాదని నేను గట్టిగా వాది లేకపోయినప్పుడు కూడా అక్కడి నుంచి పావులబేడ మళ్ళీ 30-40 లక్షలు మళ్ళీ ఊర్లో తీసుకొచ్చి మళ్ళీ పెట్టి ఇంకా మన దాన్ని కంప్లీట్ చేసినాం. ఇంకా అయిపోయింది. ఈ నెలలో చూసుకోవచ్చు సెలవని ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి ఈ నెలలో చూసుకోవచ్చు సెలవు అయిపోయింది. ఇంక అమ్ముకునేది ఇంకేం లేదు. మనం చాలా ముందు డబ్బులు వస్తాయి లేకపోతే మనం పెద్ద ఇదవుతాం, అది లేదు. సెలవు చూసుకోవచ్చు. ఆళ్ళు పోయి మన పిల్లవాడు కానొస్తాడు, కోటి ఇచ్చినా ఎవరు కానరాడు, 10 కోట్లు ఇచ్చినా కానీ చచ్చిన మనిషి కానరాడు. అది సెలవులు ఉంటే కానొస్తాడు కదా అని మేము ఇంకా రెయ్యం పగులు నిద్ర ఆగారం ఉండదు. దాని మీద ఆలోచన పెట్టుకొని ఇంకా మన దాన్ని గట్టిగా పడితే అది ఏమంటారు ఎయిటింగ్ డబ్బులు ఇవన్నీ కావాల్సి వచ్చింది. వాటికి మళ్ళీ డబ్బులు లేవు. ఇంతవరకు కంప్లీట్ చేసినాము, అన్నీ అయిపోయినాయి. ఇంకా కొరవ అయితే మళ్ళీ ఒక 3 లక్షలు తీసుకొచ్చాను ఇల్లు పెట్టి. ఇల్లు ఉంది మాది ఒకటి, ఇల్లు పెట్టి 3.5 లక్షలు అయితే ఆ 50,000 ఖర్చు పడిపోయింది దాని రిజెక్ట్ బడ్జెట్కి. 3 లక్షలు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఎయిటింగ్ డబ్బింగ్ కంప్లీట్ చేసాను. అది కంప్లీట్ అయిపోయినాక ఇంక చేసుకునేది కదా సెలవు ఇంకేముందిలేమని మళ్ళీ నిబ్రం వచ్చింది. నువ్వు హాల్లో చూడాలంటేనేమో అది సెన్సార్కి పోవాలి. మామూలుగా యూట్యూబ్లో చూడాలంటే ఏం అవసరం లేదు. యూట్యూబ్లో చూడాలంటే ఇంతవరకు చేసుకోవచ్చు. ఇంత చేసి ఇంత కష్టపడి మనం హాల్లో చూడకుండా యూట్యూబ్లో దాంట్లో సెల్లులో చూసుకునే కరెక్ట్ కాదు. దాంట్లో చూడాలి ఏం చేయాలని మళ్ళీ మొదలుపెట్టినాం. మళ్ళీ 4.5 ఎకరం పొలం అమ్మేసినాం. మళ్ళీ తమ్మి పొలం అది కూడా వచ్చేసింది. ఏది సెన్సార్కి పెట్టి అది కూడా వచ్చేసింది. అది వచ్చినాక అయ్యా మాది సెన్సార్ కూడా వచ్చింది. అది ఇంక సెలమా ఇజవాడ పోయి మనకి మీ బట్టలు తెలిసిన ఉంటే సెలమా గొన్ని వాళ్ళు ఎక్కడ అని చెప్పి వాళ్ళు అడిగిన. ఇంక వీళ్ళతో కూడా పెట్టుకోవాలి, పిల్లలతో కూడా నేను ఏమిద్దరం పోయాను. ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా పంపాలి. పోయి అడిగితే వాళ్ళకి మాట చెప్పాను, మీరు ఏమైనా పబ్లిసిటీ చేసుకుంటే పని అయితేనేమో ఇంత మీకు వస్తాయి, మేము చేస్తే ఇంత మీకు వస్తాయి అని చెప్పాడు. అంటే 60 పైసలు రూపాయలకు 60 పైసలు మనం పబ్లిసిటీ చేస్తే మనకు వస్తాయి, వాళ్ళు పబ్లిసిటీ చేస్తే 60 పైసలు వాళ్ళకి 40 పైసలు మనకి ఇస్తామన్నాడు. పవన్ కళ్యాణ్ సార్ కలిస్తే బాగుండు, ఆయనతో అయితే మంచి వాల్యూ ఉన్నదని చెప్పి అప్పుడే నిర్ణయం చేసుకుని నేరుగా పోయాను. 2 టౌన్లో ఇల్లు ఉంది ఆయన కాడికి పోయి అడిగితే ఒక 2 గంటలు కూర్చొని ఇద్దరు ముద్దుగా కూర్చుంటే ఆయన కనపడలే. ఆయన వాచ్మెన్ అడిగినాయా మరి సార్ ఎప్పుడు వస్తారంటే వీడికి రాడయ్యా మంగళగిరిలో సచివాలయం అదేంది మంగళగిరిలో క్యాంప్ ఆఫీస్ కాడికి బండి ఆడు ఉంటాడు, ఏమైనా సమస్యలు ఉంటే ఆడు చెప్పుకోవచ్చాను. అడిగితే అయ్యా మరి పవన్ కళ్యాణ్ సార్తో మా కలవాలి మేము చిన్న పని మీద ఆపతుల్లో వచ్చినామనంటే ఆయన ఏమంటే మీరు ఆపతి ఎంత చెప్పమ్మా నేను రాసిస్తాను, అర్జీ వాళ్ళకి ఇస్తే ఆయన పిలిపిస్తాడని చెప్పాడు. మాకు నిబ్బరంగా ఉంది. ఆయన ఏం చేసిండు సాయంత్రం లోపు పిలిపిస్తానికి మేము అన్నం కూడా దానికి ఆడే కూర్చోను. అన్నం ప్యాకెట్లు ఇచ్చిండు కానీ 1-2 ఇస్తే మాకు అంతలే, మేము బాండాలు ముడలే అట్లా ఎట్టది కొన్నాం. ఇంకా ఆయన పిలుతుడు ఇదే ఆనందం అయిపోయింది. పిలుతుడు పిల్ల ఆడిపోయి ఆయన మళ్ళీ హైదరాబాద్ వచ్చిండు ఏదో పని మీద. సరే ఇంకెట్లా అని చెప్పి ఇంకా అతను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అక్కడక్కడ తిరిగి ఇంకా ఏం చేయాలని అర్థం కాక నిలబడిపోయాను. ఆ ఒక చిన్న ఆశయం మీద తెలియని ప్రపంచానికి వచ్చి చచ్చిన కొడుకును మళ్ళా హాల్లో చూసుకోవాలనే ఒక ఆశయం ప్రేమతోటి చేసిన మీ ఇద్దరు గొప్పలమ్మ. చిన్న ఆశయం కాదు చూడు మీది. అయితే కొన్ని ఆటలు పోట్లు బాగా మేము చేసిన కష్టం మాకు లెక్క పెట్టాము. మా బంధువులు బంధువులు అంటే మా మేనత్త కూతురే మా వెనక వేయాలనుకుంటారు కదా పెద్దల చిన్నలు. ఈ ఒక్క ఆడకూతురు ఏమంటారు బల్లిదంటారు, మొండిదంటారు, ఏమొక స్పెషల్ పేర్లు అవన్నీ. ఇంకా ఇంకెవరి మాట ఎందు ఆమె ఏం చేయాలంటే చేయాల్సిందే. మాటిని ఈడు కూడా గొర్రెల తలకు వైపినాడు, ఉన్న ఆస్తి పోయింది, సంపాదించుకున్న పొలం పోయింది, జీవాలు పోయినాయి, మరి ఇద్దంత కొడుకులు బాధం కొని ఇన్ని బాధం కొని సెలమా అంటే వీళ్ళకి ఎందుకు సెలము బాగానే ఉందిలే, వాడు అన్నట్టు కుక్కగాడు చెప్పుదా సరిపోయిందిలే, వీళ్ళు చెబితే వినేవాళ్ళు కదిలే మూర్ఖులే, అది నాకు వాళ్ళు ఎట్టని అనుకొని వాళ్ళు ఎట్ట వచ్చినట్టు పాట పాడతారు వెనక. మేమేమో ఇవాళ టన్రే నువ్వు చేసిన పనికని పనులు వస్తానని వచ్చి మీదకి. అయ్యా దేవుడు ఉండడు, నువ్వు అరగాకు, నీకెందుకు అన్ని భరించుకున్నావు కదా తల్లి. దేవుడు ఉండడు, ఏం మాట్లాడగాకు, వెనక మాటలు భర్త మాటలు నవ్వించాను. అందరూ ఇప్పుడు కూడా అంటారు ఈ వచ్చిన దానికి ఎందుకు, మేకలు కాసుకునే దానికి, బర్రెలు కాసుకునే దానికి, కొండకు పోయి గడ్డి తెచ్చుకునే దానికి, ఇవన్నీ చేసుకునే దానికి, దీనికి ఎందుకు సెలమని పెట్టి
కూటికి ఇబ్బంది పడుతుంది, ఇసుదని తెడ్డు పోయి కాడికి పోదని ఎన్నెన్నో ఎగతాలు చేస్తారు. అన్నిటికీ దేవుడే ఉండు, ఎవరు మాటలు నాకు పని లేదు, ఈ చెవు నుండి ఈ చెవుని కాసుకుంటా వెళ్ళిపోతా ఉంటాను ఎట్టుకొని పోయినట్టు. ఎవరు ఎన్ని అనుకున్నా నన్ను అయితే ఎగతాలు చేయని వాళ్ళు 100కి 1 ఉంటారు అంతే. అసలు మీరు తీసింది సినిమా కాదు, సినిమా కోసం కష్టపడ్డ మీ జీవితాలు నాకు సినిమాలాగా కనబడుతున్నాయి నాకు అండ్ల ముంగట. అట్లా చేసిండ్రు. అయినా కూడా ఒక్కొక్కసారి అనుకుంటా, నేను చేసుకున్నందుకు వీళ్ళు ఎందుకు నన్ను ఎట్లా అనుకుంటారు, నవ్వింది నాపసేను బండుద్దో లేదో, పండగపోతే మాత్రం దేవుడిదయ్యే అని చెప్పి దేవుడి మీదే భారం వేసుకుంటా ఉంటాను నేను. ఇవన్నీ కష్టాలు పడి కష్టాలన్నీ అయిపోయి ఎన్ని చేసి మేకలు బర్రెలు మొత్తం అమ్ముకొని ఇల్లుతో పుదకట్లు తెలుస్తున్నాయి కదా తెచ్చుకొని ఇన్ని చేసుకొని కూడా లాస్ట్కి మాకు తినటానికి అనేది బువ్వలేదు. పొత్తున్నాం ఒక రోజు కంట్రోల్ బియ్యం కూడా వండుకొని తిన్నాం. ఎదిరింపల్లో 2 సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ కూడా లేదు, కొడుకు చనిపోయినాక పనులు లేదు, మా కాడ ఏం లేవు. ఎవరన్నా అడిగితేనేమో తుక్కిన మొఖాన్ని వచ్చినట్టు మాట్లాడతారు. ఏమనిపిస్తుండే తల్లి అంటే, ఒకసారి ఒక ఆలోచన చేసిన మీ జాతర ఎవరికి చెప్పలేదు, పిల్లల్ని ఆడవాళ్ళ పంపించేద్దాం మందు దాగి చచ్చిపోతామని అంటే మనదు నేనున్నా నీకేం భయం లేదు అనేది. అది నా మాట మీద నిలబడిపోయాను, లేకపోతే అన్నాడు ఆ మాట. అంటే ఏంది తల్లి ఒక సినిమా గురించి పాతకాలం మనుషులు ఇంత కష్టపడ్డారా 10 సంవత్సరాలు. సీతమ్మ శరీరం అనుభవించినావు తల్లి, నువ్వైతే పెద్దమ్మ. బా అంటే నేనుండి నీకెందుకు అంత బాధ, నువ్వెందుకు అట్ట చేయటము, సచ్చి సాధించేది లేదు, నీకెందుకు నువ్వు అట్టుండి అని చెప్పి ఇంకా నేను ఆటలు పెడతాను, చెరుకులు అమ్ముతాను అని చెప్పా. అంటే ఏనండు ఇంత కష్టం ఇన్ని చేసి చెరుకులు బజార్లో పెట్టాం, పెడతావా మళ్ళీ బజార్ పాలు చేస్తాం అన్నాడు. ఎవరనరు, ఒక తప్పు చేస్తే తప్పు అంటారు. తప్పు లేనప్పుడు ఏమీ కాదు, నీకెందుకు నేను నెత్తని పెట్టుకుని నమ్మకొచ్చి మిమ్మల్ని బతికెత్త అవసరం లేదు అని చెప్పి ఆయనకి నిబ్బరని చెప్పి ఊర్లో పోయి ఊర్లో పెట్టుకుంటే ఎగతాలు చేస్తాను, ఊరు ఎలపట కొండమిట్టిలే చెరుకులు పెట్టా. రైతు కాడ చెరుకులు తెసిపోయి కొండమిటి చెరుకులు పెట్టా. ఊరు తిరిగి కూరగాయలు అమ్మే, పొద్దుగుకి ఇంటికి వచ్చారు గొల్ల అయిపోద్ది నాకైతే. సినిమా గురించి ఆయనేమో ఆటో తోలుతుంటే నేనేమో కూరగాయలు అమ్ముతా. ₹1 ఖర్చు పెట్టేది లేదు, అన్ని సినిమాకు పంపించు. నేనైతే ₹1 కూడా ఈ రోజుకి కూడా ఖర్చు పెట్టను, గుండెలో నేను చేసుకొని చెప్తున్నా. ₹1 కూడా కనీసం టీ నీళ్ళు కూడా తాగాను నేను. సర్ది పోదంట, పాసిపోయి ఉన్న సర్ది కూడా అయింది అంట. నేను పైసలు అన్ని సినిమాకు పంపిస్తూనే ఉన్నావు. నేను ఇక్కడ చిన్న వాటలు పెట్టుకుంటాను, కొద్ది పందిరి వేసుకొని అని చెప్పా. అంత పందిరి వేసి ఇచ్చిండు అక్కడ. ఆ పందిరి కింద కూకొని బోండాలు బజ్జీలు దోశ ఇడ్లీ ఇవి పెట్టుకొని ఎంత చెరుకులు కాడ కూర్చోబెట్టి అక్కడ కూర్చొని అది చేసుకుంటున్నా. అది చేసుకుంటుంటే కూడా అందరు ఎగతాలు చేసిండ్రు. చేస్తే ఎవరు చేసుకుంటే నాకెందుకు, దేవుడు అనేవాడు నా ఎందుడు, భూమమ్మ నా ఎందును ఉంది, నాకెందుకని నేను ఎట్లా అనుకొని అక్కడ కూర్చొని చేస్తే ఆ రోజు ఎవరు తినలే, 10 రోజుల దాకా కూడా ఎవరు తినలే. మేమిద్దరం తింటాం, ఉన్నాయి బారేయటం. ఏమైనా సంగటి పెట్టుకుందాము, సంగటి ఆటలు పెట్టుకుంటే ఎక్కడైనా ఎవరో ఒకరు 10 మంది అయినా తింటారు. సంగటి పెట్టుకుంటే ఇది ఒకటి పెట్టి పాడు చేసిన మళ్ళీ సంగటి పెడతాను మళ్ళీ అరిచిండు. ఆ రోజు కూడా 2 రోజులకి కొంచెం కొంచెం రోజు 1-2 వచ్చేది 10 మంది దాకా అయింది. 10 మంది దాకా అయింది. ఇంకా 10 మందికి ఇంకా రోజుకు నువ్వు పోయి ఒకరు నువ్వు పోయి అట్టా ఒకరికొకరు చెప్పుకుంటా 10 మంది పోయి 100 మంది అయిండ్రు తినటానికి. రోజుకి పెరిగిండ్రు. కేజీ సంగటికి 10 కేజీలు సంగటికి పోయినా, 4-5 కేజీలు కిచిడి వండినా, మళ్ళీ ఇట్లా మాంసం కూడా 10-15 కేజీలు మాంసం వండినాము. మొత్తం 10,000-15,000 బేరం అమ్ముకున్నాం. 4 లక్షలు దాకా మిగిలిన చెరుకుల మీద అయితే వాటల మీద అయితే ఖర్చు ఏముందిగా వండుకున్న కాడ. ఏం చేసావు 4 లక్షలు? సినిమాకే దాస. మళ్ళా సినిమాకి అవి కూడా సినిమా ఉంది కదా అప్పుడు. ఈ 4 లక్షలు మిగిలితే కొన్ని బాకీలు బోకీలకి ఇచ్చుకొని ఇంకా కొరవ ఇచ్చి సినిమా చేయ్యా మళ్ళీ అని చెప్పి మా అబ్బాయికి చెప్పి మళ్ళీ సినిమాకి ఇస్తే మళ్ళీ సినిమా రన్నింగ్లో పెట్టుకొని ఈ రోజుకి రన్నింగ్ చేసుకున్నాం. ఈరోజు మా వాటలు ఆ రోజు ఎగతాలు చేసి నవ్వి నాపుతాను అన్నట్టు నవ్విన వాళ్ళంతా ఈరోజు ఏమంటారు పాయమ్మి. ఆ రోజు మనం ఎంత ఎగతాలు చేసినా ఎన్నేం చేసినా కూడా వాటలు వదిలిపెట్టకుండా ఇవాళ వాటలు డెవలప్ చేసుకుంది. మిమ్మల్ని చూస్తేనేమో అమాయకులు లాగున్నారు, కానీ మీ ఆశయాలు ఆలోచనలు దానికోసం పడ్డ కష్టము 10-15 సంవత్సరాల కష్టం చూస్తేనేమో ఎవరితోటి సాధ్యం కావాలి ఇది. ఎవరితోటి ఏదో ఒక రోజు అంటే అన్నీ తెలిసిన అన్నిటి గురించి అనుభవం ఉన్న ఒక నటుడు కూడా ఏదో ఒక రోజు ఈ కష్టం మీద విరక్తి పుట్టి దండం పెడతాడు, వద్దురా అయ్యా ఈ జీవితం అని. అసలు తెలియని ప్రపంచం కోసం ఆశ. అని ఇంతకుముందు అన్నావు కదా, కొండ పెద్దది కానీ ఎత్తుదాం అనుకుంటారు, ఎత్తాలేదని నిర్ణయించుకున్నారు. ఎన్ని అన్నా కానీ జీవితం పోని నిర్ణయం. నేనైతే నన్ను బాగానే తిడతాడు, ఇప్పుడు కూడా తిడతాడు. ఎవరైనా బాకీలలో వచ్చి అడిగితే ఇప్పుడు బాకీల గురించి అడగాలి. ఎన్ని ఉన్నాయి అవి? 30 లక్షల పైన ఉంది బాకీ. వడ్డీలు మొదలు మొత్తం 30 ఉంటుందో 37 దాకా తెచ్చిన.
మళ్ళీ వడ్డీలు అన్ని బాగా 2 రూపాయలు వడ్డీ కట్టి. ఎవరన్నా వచ్చి అడిగితే కాకపోతే ఎవరికైనా మనం ఇప్పుడు ఏం కూడా చెప్పుకోవడానికి తిడతారు కూడా నన్ను బాగానే. మీకేం చెయ్యమా వడ్డీలు తెచ్చి ఉన్నది బాధకి సినిమాలు తీసేది మీ అంటే మగవాళ్ళేనా? పెద్ద పెద్ద వాళ్ళు 100 కోట్లు పెట్టి పెద్ద పెద్ద సినిమాలు తెస్తున్నారు. బోర్లు పడ్డారు. ఒక్క రోజు ఆయన గోటి ఖరీదు కూడా చేరి మీకు సినిమా ఎందుకు? ఇది ఆలులో పోయి ఆడద్దా? 10 మంది చూపిస్తారా మీరు? మీ ఆ పిచ్చి, డబ్బులు మీ కట్టమని వ్యవహారము. అడుగుతారు ఇంటికి వచ్చి. ఆడ మీరు అప్పుడు సినిమా ఏమైతే ఆడిచ్చేది మాకు చాలా డబ్బులు బాగా ఇచ్చేదాన్ని. నన్ను మీ బాగా డబ్బులు ఇస్తాం బాగా మీరేం అడుగుతారు. తొందరపడగాకమని చెప్పి బతిలాడు. ఏదో మంచి మాటల మీద మేము చెప్పి ఇప్పుడు ఇప్పుడు దాకా కూడా 30 లక్షలు మేము కష్టపడుకుంటూ తీరుస్తూ పోతున్నారు అంతే. ఎక్కడ చేరవలేము. మిగిలిన డబ్బులు తీర్థం. తెచ్చి ఇంకా 10 ఏళ్ళు శ్రమ పడతాం. మాకు థియేటర్లో ఒక 10 హాలుల్లో మా సినిమా గాని రావాలి. అక్కడి నుంచి మళ్ళీ రెయ్యింబగులని చేసి దేవుడి దయ వల్ల వస్తాయి. ఒకవేళ రాని పరిస్థితుల్లో 99 భాగాలు మాకు డబ్బులు అయితే వస్తాయి. రాని పరిస్థితుల్లో ఇంకా 10 సంవత్సరాలు ఇద్దరం ఎవరితో పని లేకుండా 10 సంవత్సరాలు కష్టం చేసుకొని ఆ బాకీలు తీర్చుకుంటాం. దండాలు దశకలు పెట్టి ఆపుకుంటాం 10 సంవత్సరాల వరకు. ఎవరిని మనం ఇంకేం చంపలేరు. ఆయన ఎన్ని అనరు. ఈయన గుండె రాయి అయిపోయింది. ఇంకా అయిపోయింది. ఇంక అవడానికి ఎకదేం కదా తెలియదు. చచ్చైనా కానీ సాధించి వాళ్ళ డబ్బులకి ఇచ్చేస్తాం. ఎవ్వరికి కూడా రూపాయి కూడా నేను ఈ లేను అని నన్ను మీ నిజాయితీకి అసలు దండాలు. ఆ మాటే వాళ్ళకి ఉన్నది. ఇప్పుడు నాకు నా మీద ఇద్దరే బండోళ్ళు ఏదైనా చేసి ఇప్పుడు మొన్న ఎన్ని ఎంబేసుకున్నారు ఏదైనా చేసి వాళ్ళు మా డబ్బులు ఇస్తారని ఆశతోటి. కాకపోతే ఇంట్లో ఆడవాళ్ళు పోడు వేళ తట్టుకోలేక మగవాడికి వచ్చి డాముడు ఎగురుతుడు అన్న మామ అని చెప్పి నేను బతిని ఆడుకుంటాను ఇద్దరం కలిసి. నాకు కూడా చెప్పడానికి ఎక్కువ చెప్పలేను. నా కాడికి వస్తే ఏందన్నా డబ్బులు ఏమో ఎగదింగుతామా మమ్మల్ని నమ్మలేవు ఇంకేముండిస్తావా అమ్మ నువ్వు డబ్బులు అంటే అన్న నీ డబ్బులు ఆడికి పోవు కొద్ది గోపకి బట్టి నీ డబ్బులు తెస్తాను. ఆమె సమాధానం నా సమాధానం కంటే ఆమె సమాధానం ఎక్కువ. ఆ దృఢమైన ఆలోచన ఉన్నది ఇప్పుడు కాదు. అప్పుడు మహాభారతం రామాయణం సమయంలో అప్పుడు ఉంటుండే ఇంత దృఢమైన ఆలోచన. ఏదైనా చెయ్యాలంటే పట్టు మీద పట్టు, మాట అంటే మాట అప్పుడు ఉంటుండే. ఈ కాలంలో కష్టం కొంచెము కుతికగాడికి రాగానే సాలరా అయ్యాను వదిలిపెట్టే కాలం ఇది. కాళ్ళు కూడా ఇట్లా కష్టంలోకి దిగనిస్తారు. అట్లాంటిది నిండా మునిగిపోయారు కష్టాలల్లో. ఊర్లో నుంచి ఆ పక్క నుంచి మాది పెద్ద ఊరు 3000 కడప. ఆ ఒక్క నుంచి పక్కన సరిగ్గా తెలియని వాళ్ళము. ఈ మన జిల్లా రాష్ట్రాలు అట్లాంటి 2 రాష్ట్రాలలో అవతల మాకు తెలియదు. 2 రాష్ట్రాలలో 4 మూలలో తెలిసింది మేము ఎవరు ఒక చిన్న గోటి కింద ఇంటికంటి వాళ్ళం. గోటి కింద ఇంటికంటి వాళ్ళమే. ఇది ఏడున్న తెలివితేళ్ళలో డబ్బులు ఉన్న వాళ్ళలో వీళ్ళందరిలోకి మేము 10 మందికి తెలిసినాం. ఆమె పట్టుదల వలన దేవుడు మాకు 10 మంది. అది మాకు చాలా సంతోషంగా ఉంది. 60 లక్షలు మీ ఎన్నుకున్న ఆస్తిని వదిలేసి మీదికెళ్ళి 30 లక్షలు 70 మేకలు 30 బర్రెలు అన్నీ పోయినాయి. ఈరోజు అప్పుల పాలై ఉండి కూడా మళ్ళీ ఇప్పుడు నా సినిమా నా కొడుకు అంటున్నారంటే ఏం తల్లిదండ్రులు ఇద్దరు. సార్ మేము చిత్రమైంది ఎప్పుడు ఎవరు తనలేదు. ఇప్పుడు చదువుతున్నా మాకు మా నియోజకవర్గం మార్కపురం మాకు కందులారెడ్డి గారు ఎమ్మెల్యే. ఇక్కడ మాకు బొర్రా మధుసూదన్ అని కనిగిరి రేపు ఆ లయంలో ఎమ్మెల్యే ఉంటే పెళ్లికి పిలిచారు. ఈ వాటిలో తినిపోయి వాళ్ళ ఇళ్ళు చెప్పేలాకి వాళ్ళ ద్వారా వెంకటేశ్వర్లు మనోడే మన వీళ్ళ పెళ్లి గంటకి మమ్మల్ని పిలిచారు. మేము ఖచ్చితంగా పోవాలి. ఒక పెద్ద ఒక ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్యే కూతురునిచ్చింది గోల్స్ పార్త సారది ఆ కొడుకు ఇచ్చింది. మేము ఖచ్చితంగా పోవాలని ఆలోచనతో ఇద్దరం కలిసిపోయి ఎట్ట నాకు ఈ కూడా కాదు ఇంకా కొద్దిగా ఇదిగా ఉంది. మేము పోతుంటే మాకెళ్ళి చూసి అంత పెద్ద పిల్లకి ఈ రకంగా బాగపోతే వాళ్ళు రమ్మని ఏడ్చిండ్రు. ఎందుకే నువ్వు లేని పని చెవ పెడతాను నన్ను ఇబ్బంది పెడతాను నా మొక్కను ఏడిపెట్టానికి అని చెప్పి అప్పుడు కూడా తిట్టుకున్నాం. ఇద్దరం అరుచుకున్నాం. ఆడే ఎవరయ్యా వాళ్ళు పిలిచింది ఆయన మర్యాదపూర్వకంగా మళ్ళీ ఆయన వాళ్ళు పిలిపించుకోను మనం పోతాను. ఈ మధ్యలో వాడు ఎవరు వాడు మనం పిలవలేదుగా అనుకుంటే కుక్కలు మరిగిన పోని మనకు సంబంధం లేదు. ఆ పని జంగం దేవరబాతంటే ఎన్ని కుక్కలే మరి జంగం దేవరబాత కుక్కలు ఎన్ని మరుగుతాయని. అయితే పెద్దనాన్న నువ్వు చెప్పు, నీ జీవితంలో నువ్వు కష్టపడి పిల్లలను మించి ఇవన్నీ చేసిన తర్వాత నీ భార్య కోసం సినిమా కోసం 2 సంవత్సరాల ప్రయత్నం చేసినాక సడన్ గా కొడుకు చనిపోయినాక ఆమె ఆశయం నీది కూడా అయింది. ఆ కొడుకుని అప్పటి నుంచి సగం నుంచి నీది కూడా అయింది. నీది కూడా కళ అయింది. అది నీ జీవితంలో నువ్వు ఏం పాఠం నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు? నేను ఎక్కడైనా ఒకటి చెయ్యాలనుకుంటే ఒకరికొకరు నమ్మకం. భార్యాభర్తలు అంటే ఒక కాడెద్దులు లెక్క. ఒక ఎద్దు ఉంటే ఒక ఎద్దు లేకపోతే పాదు. ఒక ఎద్దు ఎగదేది ఒక ఎద్దు పీకేదని ఏం చేయలేదు. ఇద్దరం చేసేవాళ్ళం. ఇద్దరం ఒక నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఆ మాట నేను తీసేయకుండా నా మాట ఆమె తీసేయకుండా ఏ పని గడ్డెక్కించుకుంటాం. అంటే ఒక ఆలోచన ప్రకారం ఏదైనా చేయాలనుకుంటే సాధియగలము. అది ఎంతదన్నా కానీ సాధియగలము. భార్యాభర్తలు ఎందుకు అనుకుంటే ఏమీ చేయలేము. అది భార్య కానీ లేకపోతే కూతురు కానీ తల్లి కానీ నీ పద్ధతైన లైన్లో కనిపోతే ఏదైనా సాధియగలం అనే ఆలోచన నాకు వచ్చింది. నేనైతే ఏం చేయలేను వాస్తవంగా చెప్పాలంటే. బిర్రంతా ఆమెదే. ఏది చేయాలనగా నా ముందుంటే నేను అనుకుంటా. పోయిన 2 నెలల క్రితం ఒడ్లు చల్లాలి మాగాడికాయలో. ఆమె నా ఒడ్డు బుట్టలో పోసుకొని ఆమె గబ్బెడు ముందు మాగలో చల్లితే తర్వాత చల్లుతుంది లేస్తా చల్లను. ఆమె చేత్తో చల్లినదంటే నేను గింజేస్తా. దాని ఎక్కది మందు కొట్టినా కొట్టకుండా నా వరకు ఉండదు.
అట్లా అది ఒక నమ్మకం. భార్య మీద ఉన్న ప్రేమ నమ్మకం. నేను బయటకు పెట్టేటప్పుడు నేను చెప్పకుండా ఎదురు రావాలి. ఎదురు రాకుండా పోతే ఆ పైన అర్థం ఇది రాదు నా చేతికి. అంటే అందరూ అట్లే ఉండండి అన్ను అట్లున్నారు మీరు ఇద్దరు ఇన్ని ఉన్నదే సంవత్సరాలు. దేవుడి దయ వల్ల మమ్మల్ని ఇట్లా జత చేసిండ్రు. మేము ఒక ఎక్కడో ఉన్న వాళ్ళం ఎక్కడికో వచ్చినాం దేవుడి దయ వల్ల. అయితే కొద్దిగా చిన్న కోరిక, ఇప్పుడు అన్నీ చేసినాము, ఏదేదో తంటాలు ఎట్నో ముందుకు వచ్చి నడిచినాము. ఒక్క రూమ్ ఇది పోస్టులు కూడా ఓపెన్ చేయించాను మన సుమన్ సార్ పిలిపించి, మీరు ఏదో మీరు విన్నాను ఈ టీవీలో చూసినాను రమ్మని చేతి మేము పోతే షూటింగ్ జరుగుతుంది ఎక్కడ అది నాకు కూడా తెలియదు, ఈ హైదరాబాద్లో మేము వచ్చిన దానికోసమే. అతను 10 నిమిషాలు మమ్మల్ని పక్కన నిలబెట్టి మేము ఎత్తకపోసిన పోస్టులు ఓపెన్ చేసి మమ్మల్ని గురించి 2 మాటలు చెప్పిండు. ఆయన ఒక దేవుడు మా ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా నేను సహకరిస్తాను. నేను మాట్లాడతా చివరిగా ఒక్కటి, చివరిగా లాస్ట్ కి మీ సినిమా కథ, జీవిత కథ, మీ ఆశయం, పట్టుదల, దానికోసం మీరు పడ్డ శ్రమ, మీ వెంకటస్వామి ఇప్పటికీ బ్రతికుంటే సినిమా పూర్తి చేసిరు. చనిపోయే సమయంలో సినిమా 30% 40% అయిపోయింది. ఈరోజు 100% పూర్తి చేసిరు. వెంకటస్వామికి తెలిసి ఇది నా తల్లి నా తండ్రి ఆశయం అని. మీ వెంకటస్వామి బ్రతుకుంటే ఇప్పుడు మీరు తనతో ఏం మాట్లాడతారు, ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రేక్షకులకు చెప్పండి. మా వెంకటస్వామి బాగా బతికున్నాడు, మా ఎనికిడుతున్నాడనే మేము ఇప్పటికి కూడా నిబ్బరంగా చేసుకుంటా పోతాను. నా కొడుకు నేను ఏదైనా కష్టపడితే నా కొడుకు నా కళ్ళలోనే ఉంటాడు. ఈ రోజుకి కూడా మేము చచ్చిపోయినాడు అనుకోం, కాకపోతే అనుకొని ఏడిపోతుంది కానీ అబ్బాయిని అనుకుంటే ఈ రోజుకి కూడా అబ్బాయి పుట్టో కూడా కట్టించుకోలేము. మేము అందరు కూడా కట్టించుకొని మంచి చెడుగా పెట్టుకుంటారు. మా అబ్బాయి మా ఆయనకిడితే ఉండు, మా సినిమాలో ఉండు, మా అబ్బాయి చచ్చిపోలే బతికే ఉన్నాడని మేమైతే 10కి 10 సార్లు కోరుకుంటా దండేసి సంవత్సరం లేదు మేము చూసుకోలేము అసలు. అబ్బాయిని ఏడిపోతుంది. ఏంటి పనికి 3000 కడపలో మొత్తం ఒక్క రోజు ఎవరు అన్నాలు కూడా తెలియదు. దేవుడికి ప్రసాదం పెట్టినట్టు వేసారు అబ్బాయికి మట్టి. అసలు పెద్ద ఒక మంచి బలమున్నోడు చచ్చిపోతే అటు చూసి వెళ్ళిపోతారు సైగ్గా, కరెక్ట్ గా దాని ఎత్తుంటాడు, అసలు సైట్ ఉంటాడు. అందుకే ప్రభాస్ అని పేరు. వీళ్ళ నాన్నమేనా ఇంకా అత్త ఎత్తు ఉంటాడు. మా ఇంటి అత్తుంటే ఎవరు చూసినా కానీ అంట ఎవరికైనా మంచిగా చేస్తాడు. అందరు మంచోడు అన్నోళ్ళే కానీ చెడోడు అన్నోళ్ళు లేరు. మంచి మాట తెచ్చుకున్నాడు నిలబడింది. అందుకే ఎవరికన్నా ముసలోళ్ళైనా ఎవరన్నా నడవలేని వాళ్ళైనా వాళ్ళకి గడ్డి మోపు కూడా ఎత్తుకొచ్చి ఇంటికి ఆడేసి వస్తాడు. అంత మంచి అనిపించుకున్నాడు. మాకు దక్కడు. ఈరోజు మా అబ్బాయి మాలో ఉన్నాడు. మా అబ్బాయి మా ఎందుకంటే అబ్బాయి పాత కూడా మా సినిమాలో ఉన్నాడు. ఈరోజు రేపు అందరికి కూడా మేము ఎలా చెప్పుకున్నామని కూడా కాదు, రేపు అందరికి కూడా మా అబ్బాయి కానొస్తాడు కూడా, ప్రతి ఒక్కరికి కానొస్తాడు. చూసిన వాళ్ళల్లా కూడా ఈ అబ్బాయి వాళ్ళ అబ్బాయి అని మాకు నమ్మకంగా అందుకు చెబుతారు కూడా. అందుకు కాబట్టి మేము మరీ కోరుకుంటా నా సినిమా చేయించుకొని నాకు ఎవరైనా ప్రజలు కొంచెం సాయం చేస్తారు. నేను ఇంత కష్టపడ్డా కాబట్టి నాకు ప్రజలు సాయం చేస్తారని చెప్పి చాలా కోరుకుంటా ఉన్నా. నేనైతే ఈ రోజుకి నాకు మళ్ళీ సినిమా పెట్టుకోవాలని కూడా లేవు, డబ్బులు కూడా లేవు. చాలా కష్టపడ్డా. ఇంకా కొంచెం ఏడన్నా ఉందనుకుని కూడా ఇంకేమీ లేదు. మేమే మనుషులు ఉన్నాము. ఎవరైనా మమ్మల్ని చూసి ఆదరించి మమ్మల్ని ఏదైనా వాళ్ళు ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళకి చెప్పుకోవాలనుకుంటున్నారని కూడా అనుకోవద్దు. దేవుడు అనేవాడు ఉన్నాడు లక్షణంగా. అది ఒక సాయం చేయమని నేను మరీ ఖచ్చితంగా. ఇగో నేను మనస్ఫూర్తిగా పెద్దమ్మ అని పిలిచిన. సహజంగా ఇట్లాంటి సినిమా ప్రచారాలు, ఇట్లాంటి ఇంటర్వ్యూలు అనుకున్నాం మేము. అమ్మ నాన్న అన్నప్పుడు మేము కూడా కొడుకులాగా అనుకున్నాం. అమ్మ ఇట్లాంటి ప్రచారాలు ఏం చేసినా పైసలు తీసుకొని చేస్తారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా కదా, మీ జీవిత కథ నాకు సినిమా కథ లాగా అనిపించింది. నా జీవితంలో నిజంగా ఇప్పటిదాకా నేను ఎప్పుడన్నా ఎంతో మంది ఏవేవో కారణాలకు జీవితాన్ని ఆపుకుంటారు, ఆశయాలు ఆలోచనలు ఉన్నా కూడా ఈరోజు చిన్న బాధలకే ఆ చిన్న బాధలే మోయలేక అయ్యో నాతోటి అయితలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అట్లాంటి సమయంలో ఇన్ని బాధలను ఇన్ని కష్టాలను కూడా భుజాల మీద వేసుకొని ఆశయం కోసం కష్టపడ్డ అన్యోన్య దంపతులు మీరు. మిమ్మల్ని చూస్తుంటే నాకైతే నిజంగా అప్పుడెప్పుడు రామాయణం మహాభారతం కాలంలో పుట్టాల్సిన వాళ్ళు మీరు. మీ ఆలోచన విధానం అట్లుంది. మాటకు తప్పరు, ఆశయానికి వెనకకు పోరు. భార్య అంటే భర్త, భర్త అంటే భార్య అనుకో ముళ్ళులలాగా గుచ్చుతున్నా కూడా ఏమంటారు నోటి మీద తేనె వేసుకొని మాట్లాడే తల్లిదండ్రులు ఏమంటారు. ఇట్లా ఇద్దరు ఉన్నారు మీరు, గొప్పోళ్ళమ్మ మీరు. స్పిరిట్ ద ఓన్లీ వన్. స్పిరిట్ ఈజ్ నాట్ వన్. ఆత్మ ఒకటి కాదు. ప్రజలారా, నేను నా సినిమా లాగా చెప్తున్నా. వేదాంత్ మీడియా ప్రేక్షకులు 3 లక్షల మందికి మించి ఉన్నారు. వేదాంత్ టీవీలో 2 లక్షల మందికి మించి ఉన్నారు. నా ఇన్స్టాగ్రామ్లో 3 లక్షల మందికి మించి ఉన్నారు. ప్రజలారా, నేను మనస్ఫూర్తిగా అందరికి కూడా 2 చేతులు జోడించి అడుక్కుంటున్నా. వీళ్ళు సినిమా తీసిర్రు. ఈ సినిమాను మీరందరూ ఆదరించాలని,
సినిమా ఎట్లున్నది, ఏమున్నది, సినిమా పెద్ద పెద్ద కెమెరాలతో చేసిరా, పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసిరా, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారా, ఇవన్నీ పక్కన పెడితే ఈ ఇంటర్వ్యూ చూసిన నీకు చెప్తున్నా, వాళ్ళ ఆశయం చాలా గొప్పది. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డ ఆశయాన్ని ఈరోజు నెరవేరబోతుంది. ఈరోజు ఆ తల్లి పడ్డ మాటలు, ఇద్దరు తల్లిదండ్రులు పడ్డ మాటలు, చుట్టాలు, పక్కలు, పాలోళ్ళు, మనోళ్ళు, పక్కోళ్ళు అందరు తిట్టిరు. ఎంతమంది తిట్టిన ఆశయాన్ని మాత్రం వదలలేదు. తన కొడుకుని కోల్పోయిన బాధను కూడా సినిమా పూర్తి చేయాలనుకున్న గొప్ప మనుషులు వీళ్ళు. ఈ సినిమాను మనం అందరం కలిసి విజయవంతంగా ముందుకు తీసుకుపోవాలి. ఇది మనందరి సినిమా. ఈరోజు ఒక పేద కుటుంబంలో నుండి వచ్చినటువంటి ఆలోచన, ఆ బీజం వేయాలంటే భయపడుతున్నటువంటి కాలంలో బీజం వేయడు కాదు, దాన్ని పూర్తి చేసి కూర్చున్నారు. ఈరోజు ఇది విజయవంతంగా ముందుకు పోకపోతే తన జీవితం అంతా తను అయ్యో నా వల్ల కాలేకపోయిందనే ఆలోచన ఉంటుంది. ఇట్లాంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి మనం ముందు మన భుజాల మీద వేసుకొని గెలిపిద్దాం. తన ఆశయాన్ని, తన కళను నెరవేరుద్దాం. మీరందరూ కూడా ఆ సినిమాను చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సినిమా రంగంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా మనవి, రంగం మీది, ఆ సినిమా రంగం, ఆ కమ్యూనిటీ మీది. కానీ మీ అందరు ఈరోజు బతుకుతున్నారంటే ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి. అలాంటి ప్రజల్లో నుండే, ఒక పేదరిక పరిస్థితిలో ఉన్న ప్రజల్లో నుండే ఈరోజు ఒక తల్లి అప్పుడెప్పుడో చిన్న సినిమాను చూసి ఆశయంగా పెట్టుకొని ముందుకు వచ్చింది. తనను మీరు అందరూ కూడా ఆదరించాలి. మీరు ప్రమోట్ చేయండి సినిమాని. సినిమా ఎట్లుంది ఏంది పక్కన పెట్టుండి, సినిమాను ప్రమోట్ చేయండి, ప్రచారం చేయండి, మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి. సెలబ్రిటీస్, హీరోలు అందరికి కోరుకుంటున్నా, ఈ ఇంటర్వ్యూ ఏదో ఒక హీరో చూసి మీ ముందుకు వచ్చి మీకు నిలబడాలి కోరుకుంటున్నా. నేను టైటిల్ కూడా ఎవరి ద్వారా ఒక మహారాజు వచ్చి ఓపెన్ చేస్తే సంతోషంగా, ఖచ్చితంగా మార్గం ఉంటే మాకైతే ఇంకేం చేసుకునే అవకాశాలు కనపడలేదు. యూట్యూబ్ ఏదో అది కావట్టాలంటే ఈ రోజు అయితే ఎవరు కనీసం బిచ్చం పెట్టే వాళ్ళు కూడా లేరు. అట్లా అనర్తాలి అది కట్టుకోవడానికి సరిపోలేదు. ఆలుగు పోవాలంటే మళ్ళీ ఏదో డబ్బులు తినపోయినా పొత్తున్నా నిత్తున్నా మా ఇంట్లో మేము ఉంటాం. మేము ఎవరు చూసినా మమ్మల్ని ఎగతాళి బాగా చేస్తారు. వీటికి ఎందుకన్నమాటే నేను సినిమా రిలీజ్ అయినాక మళ్ళా పెడతా నా వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకుంటా, 100 మందికి ప్రచారం చేస్తా, నోటితోటి చెప్తా, నేను కూడా సినిమాకి పోతా. సరేనా? రైట్. బాగుంటాడు అబ్బాయి, బాగా సినిమాలు ఖచ్చితంగా అందరి సినిమాని చూపిద్దాం అందరికి. అబ్బాయిని గురించే మళ్ళీ కూడా ఇంత కష్టం అన్నా, ఈ రోజు ఇంత కష్టం మోసినా కూడా కష్టము అనుకోకుండా ముందుకు పోతా ఉన్నాం మేము. గ్రేట్ అమ్మ, గ్రేట్ మీ ఇద్దరికి. సో అది ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు నేను నా ఆలోచనలు వేరు, ఏదో అట్లా మంచిగా మాట్లాడదాం అనుకున్నా. కానీ ఇంటర్వ్యూ అయిపోయేసరికి వాళ్ళ జీవితం చూస్తే నాకైతే నిజంగా చాలా ఆదర్శంగా అనిపించింది. ఇప్పుడున్న యువతకు కోరుకుంటున్నా, చూడండి అసలు అప్పుడెప్పుడో పాతకాలం మనుషులు, కానీ ఆలోచన, ఆశయం, కళ పాతది కాదు. జీవితంలో ఏదన్నా ఒకటి అనుకుంటే సాధించేంత వరకు ప్రాణాలు పోయినా పర్లేదని ఇద్దరు కూడా నిలబడ్డారు. చిన్న చిన్న సమస్యలకు, చిన్న నెరవేరలేదని, ఓడిపోయానని, జీవితంలో గెలవలేకపోతున్నానని, చిన్న దానికే మనం ఏమంటారు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ అందరికీ ఈ ఇంటర్వ్యూ, ఈ ఇద్దరు కూడా మీ అందరికి ఆదర్శంగా నిలబడాలి. జీవితంలో ఏదన్నా సాధించాలనే ఆలోచనతో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటమి గెలుపుకి మొదటి మెట్టు అనుకొని ముందుకు పోవాలి. మీరందరూ కూడా వీళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నా. నేనైతే నిజంగా చాలా సంతోషం అనిపించింది వీళ్ళతో మాట్లాడి. సినిమా విజయవంతం అయిపోయిన తర్వాత వీళ్ళ హోటల్కి పోయి మంచిగా అడుపు నిండా తిందాం, తిని ఆ రోజు మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుందాం. మన ఇంటికి ఒక పేదరిక పరిస్థితిలో ఉన్న ఆలోచనని గెలిపిద్దాం, సినిమాని చూద్దాం, ముందుకు తీసుకెళ్దాం, తన ఆశయాన్ని, తన కొడుకుని మళ్ళీ తిరిగి తన ముందు నిలబెడదాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, వేదాంత్. చాలా మందిని కలుస్తుంటా, చాలా చూస్తుంటా చేస్తుంటా, కానీ మొట్టమొదటిసారి మీతో నాకు ఫోటో దిగాలని ఉంది. అంత కష్టం చేసిన ఇదైతే పట్టుకుంది సాధించాలని నాకు బాగా కోరుకుంది. నేను మనస్ఫూర్తిగా, నేను మనసులో ఉన్న మాట చెప్తున్నా. అసలు నాకు మీరు ముఖ పరిచయం, తర్వాత నువ్వే కొడుకు. నిజంగా సినిమాని గెలిపిద్దాం, మీ కష్టాన్ని నిలబెడదాం, మళ్ళా మిమ్మల్ని కలుస్తా, మీ ఊర్లో కలుస్తా సినిమా గెలిచినాక. మా ఊర్లోకి వచ్చి మా ఇల్లు వాటర్ అంటే మా ఇల్లు లెక్కేసుకోవాలి. మేము మా ఇంటికాడికి వచ్చి మంచి లేని మాకున్నది కళ్ళు కలిసి దాగిపోతే మేము ఖచ్చితంగా ఆనందపడతాం. మనిషా లేకపోతే అడవి మనిషా, మామూలు మనిషి ఏం పేరు? ముద్దు నరసమ్మ. నేను మాటిస్తున్నా కదా, సినిమా ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాను నేను. ఈ సినిమా నువ్వు రిలీజ్ ఎప్పుడైతుంది నాకు చెప్పు,
నా ఇన్స్టాగ్రామ్లో, నా యూట్యూబ్లో, నా వాట్సాప్లో, నా కుటుంబానికి, నా ఇంట్లో నా వాళ్ళకి అందరికీ ఇంకో 10 మందితో కూడా చేపించే ప్రయత్నం చేస్తాను. ఒక్క రూపాయి కూడా వద్దు, జస్ట్ నాకు సినిమా విజయవంతమైందని ఒక్క ఫోన్ చేసి అన్న సినిమా 10 మంది చూసిరని ఒక్క మాట చెప్పు చాలు, ఆనందపడతాను. మీరు హాల్లో ఒకవేళ సక్సెస్ కాకపోయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ యూట్యూబ్లో పెడదాం దాన్ని, యూట్యూబ్లో గూగుల్ పే, ఫోన్పే నంబర్లు పెడదామన్నా పెట్టి ఆ విధంగా కూడా సినిమా నచ్చితే డబ్బులు వేయండి అని చెప్పి కోరుకుందాం. తప్పేం లేదు, ఇంత కష్టపడ్డారు. ఒక్క దుర్మార్గుడు నమ్మకంగా ఇంట్లో ఏమైతుందమ్మా 100 అన్నం తింటా నా ఇంట్లో ఇంకో నలుగురు కావద్దు ఇట్లాంటి అన్యాయం. ఆ మెడలో ఉన్న దండ తీసుకొని పోయాడు. ఏం మెడల దండ తీసుకొని పోయిండా? ఇచ్చిన మేమే ఫోన్ చేసి అడిగి ఎందుకు మాకు ఏమంటారంటే అతను ఇది ఇబ్బందిలో ఉన్నాను, ల్యాండ్ పక్కన ఉందంటే ఈయన కొంచెం దానకర్లు అంటాడు కనబడుతుంది మాట. డబ్బులు నువ్వు ఇచ్చిన ఇవ్వకుండా తీసుకొని అక్కడ తీసుకో అంటే అవసరం అంటే ఆపద ఉందని చెప్పి తీసుకుపోయిండా, మళ్ళీ తిరిగి ఇయ్యలేదు, మాట్లాడతలేడు. అసలు కాని రాలా, ఎక్కడో కూడా తెలియదు. అన్నం కూడా పెట్టిన 10 రోజులు 12 రోజులు అన్నం కూడా పెట్టిన, బాగా నమ్మించి నేనైతే మీరు అక్కడ ఏడున్నారు, నేను ఎందుకు ఇస్తానంటే మన అబ్బాయి అని చెప్పిండు అని చెప్పి ఇప్పించుకోపోయింది. నేను ఈయనంటే ఈయనన్నా వడ్డిస్తా ఉన్నా జనాలకి. క్యూ కట్టేసేవాను, అది కట్టుకొని క్యూ కట్టేసేవాను. ఇవన్నీ పాడు పాడు ఉంగరాలు ఒకటారు అవి కూడా చిన్న పెట్టిన లాస్ట్ అది ఒకటి ఉంది, దాని మీద ఆశ పెట్టుకుని అది కూడా లాగి చేసుకోండి పోనీ. నేను చెబుతున్నాగా పోనీ, దేవుడు అనేవాడు గొప్పోడు, ఆయన ఉంటేనే మనం ఎక్కడ ఉన్నాం కదా. మనం అసలు ఒకరిని ఒక మాట అనకూడదు కూడా. అదేమి మేము బాగుండి లక్షణంగా ఉంటే మీరు మా కొడుకు లాగానే ఉంటాము, వత్తా పోతా మంచి చెడు అన్నిటికీ మాకైతే అదే కావాలి. మా వాళ్ళు ఇక్కడ మా కొద్ది తెలుసు మా ఇంటికి రావాలి తెలీదు, మేమైతే మీకు రావడానికి మాకు తెలియదు, దారులు కూడా తెలియదు.